దర్శన్ రోహిత్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో శరణ్య నిన్న అన్నయ్య ఇచ్చిన ఫైల్ తీసుకురా అని చెప్పగానే శరణ్య కబోర్డ్ ఓపెన్ చేసి అందులో అంతా వెతికి అక్కడ ఫైల్ లేకపోవడంతో షాక్ అయి భయంతో కిందికి దిగొస్తుంది. ఏమైంది శరణ్య అని దర్శన్ అడుగుతుండగా ఫైల్ కనిపించట్లేదండి భయంగా చెప్తూ ఉంటుంది శరణ్య. దాంతో తన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఎగురుకుంటూ ఆ ఫైల్ని చేతిలో పట్టుకొని హాల్లోకి వచ్చి మీరు వెతుకుతున్న ఫైల్ ఇదేనా అని పిచ్చిగా ప్రవర్తిస్తూ అడుగుతూ ఉంటుంది అనన్య. దాంతో ఇదే అన్నయ్య అని దర్శన్ షాక్ అవుతూ ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసి అందులో డాక్యుమెంట్స్ లేకపోవడంతో దర్శన్ రోహిత్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతకీ ఈ ఫైల్ నీకెక్కడ దొరికింది అని రోహిత్ అడుగుతుండగా డస్ట్బిన్ పట్టుకొని వచ్చి సోఫాపై కోతిలాగా ఎక్కి కూర్చొని ఈ డస్ట్బిన్లోనే దొరికింది అని తను చించేసిన డాక్యుమెంట్స్ అంతా డస్ట్బిన్ నుండి కిందికి కుమ్మరిస్తూ ఉంటుంది అనన్య. దాంతో శరణ్యపై కోపం వస్తుంది దర్శన్కి రోహిత్కి. డస్ట్బిన్లో ఫైల్ దొరికింది అనడంతో రోహిత్ కోపంగా చూస్తూ ఉంటాడు. డస్ట్బిన్లో ఫైల్ ఉండడం ఏంటమ్మా అని లీలా కూడా అడుగుతుండగా వేటక్క అని ఆనంద అంటూ అవును మనం వెతికే ఫైల్ ఇదే అని అనన్యకి ఎలా తెలుసు అని బాంబ్ పేలుస్తుంది ఆనంద. దాంతో చేతిలో ఉన్న డస్ట్బిన్ని వదిలేసి షాక్ అవుతుంది అనన్య. దాంతో అనన్య పిచ్చిది కాదన్న అనుమానం అందరిలో మొదలవుతుంది. రోహిత్ కూడా అనన్యని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అనన్యకి పిచ్చి లేదని బయటపడుతుందా? ఇప్పుడు అనన్య ఎలా తప్పించుకుంటుంది? ఆనంద రోహిత్ కలిసి అనన్యకి శిక్ష వేస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.